ఉగ్రవాద సానుభూతి పరులను ధర్మవరం పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన సాజద్ హుస్సేన్, మహారాష్ట్రకు చెందిన తౌఫీక్ ఆలంను స్థానిక పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నట్లుగా పుట్టపర్తి ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఆగస్టు 16న ధర్మవరంలో బిర్యానీ వ్యాపారి నూర్ మహమ్మద్ను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు 30కి పైగా పాకిస్తాన్ వాట్సాప్ గ్రూపులతో సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. నూర్ మహమ్మద్ సమాచారం మేరకు సాజద్ హుస్సేన్ ఉత్తరప్రదేశ్లోని స్వగ్రామంలో అరెస్టు చేశారు. సాజద్ హుస్సేన్ నుంచి జిహాదీ పుస్తకాలు, రైఫిల్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాసిక్ మాలేగావ్లో తౌఫీక్ ఆలంను అరెస్టు చేసినట్లుగా ఎస్పీ చెప్పారు. సామాజిక మాధ్యమాలలో దేశానికి వ్యతిరేకంగా తీవ్రవాద సమాచారం పోస్టులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. 16/8/2025 అంటే ఆగస్ట్ 16th మనం బేస్డ్ ఆన్ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ పోలీస్ ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ మేరకు మనకు ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ ఆపరేషన్లో కొట్వాల్ నూర్ అహ్మద్ అని చెప్పేసి మొహమ్మద్ అని చెప్పేసి ఒక అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. దేని బేస్ చేసుకుని అరెస్ట్ చేశామంటే జైసీ మొహమ్మద్ అనే ఇంపార్టెంట్ పాకిస్తాన్ ISI గ్రూప్తో పాటు వాళ్ళు టచ్లో ఉన్న బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ మేరకు ఆ వ్యక్తిని 16/8/2025 మనం అరెస్ట్ చేసి 170/25 అనే కేసుని మనం ధర్మవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ ఇంకా ఇద్దరు వీరితో పాటు కాంటాక్ట్లో ఉంటూ పాకిస్తాన్ ISI బేస్డ్ జైసీ మొహమ్మద్ ఆర్గనైజేషన్తో పాటు టచ్లో ఉన్నట్టు మనకి ఇన్పుట్ రావడం, వాళ్ళు సజద్ హుస్సేన్ A2 అక్యూజ్ 2గా యాడ్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తి. మూడవది మనకి తఫీక్ అలాం షేక్. సో ఈ వ్యక్తి మెలగోవన్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. వీళ్ళు ముగ్గురు కూడా మన పాకిస్తాన్ బేస్డ్ ISI టెర్రరిస్ట్ గ్రూప్ బ్యాండ్ ఆర్గనైజేషన్ జైసీ. కర్నూలు జిల్లా ఎమ్మికనూరులో దారుణం చోటు